మనము చరిత్రలో చాలా గొప్ప వ్యక్తుల గురించి వింటుంటాం. కానీ కొన్ని పేర్లు మాత్రం చరిత్రలో పెద్దగా వినిపించకపోయినా వారి ప్రభావం ఎంతో గొప్పది. ఈరోజు అలాంటి ఒక ధైర్యవంతురాలి జీవితాన్ని తెలుసుకుందాం. ఆమె ఎవరో తెలుసా? ఆ ధైర్యవంతురాలే క్యాథరిన్ వాన్ బోరా. సంఘ చరిత్రను మార్చిన వ్యక్తి మార్టిన్ లూథర్ అని క్రైస్తవ సమాజానికి సుపరిచితమే. కానీ అతని వెనుక నిలబడి అతని జీవితం, అతని వాక్యాలు, అతని సేవ వీటన్నిటికీ ఆకారం ఇచ్చిన ఒక స్త్రీ గురించి ఎంతమంది ఆలోచించారు? ఆమె బోధించలేదు, ఆమె పుల్పిట్ మీద నిలబడలేదు, కానీ ఆమె లేకపోతే సంస్కరణ ఉద్యమం ఇంటి ముఖం కోల్పోయేది. ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి క్యాథరిన్ వాన్ బోరా. క్యాథరిన్ వాన్ బోరా. ఈమె ఒక క్రైస్తవ నన్, ఒక భార్య, ఒక తల్లి మరియు దేవుని రాజ్యానికి ఒక మౌనమైన సాక్ష్యం, కానీ శక్తివంతమైన సాక్ష్యం. క్యాథరిన్ వాన్ బోరా 1499వ సంవత్సరంలో జర్మనీలో జన్మించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. 9 ఏళ్లకే ఆమెను ఒక కాన్వెంట్కి అప్పగించారు. 1515వ సంవత్సరంలో ఆమె క్రీస్తుని వివాహం చేసుకున్నాను అని ప్రమాణం చేసి సన్యాసినిగా మారారు. కానీ దేవుడు ఆమె కథను అక్కడితో ముగించలేదు. 1517వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ కాథలిక్ చర్చికి వ్యతిరేకంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని 95 పాయింట్స్ రాసి కాథలిక్ కాన్వెంట్ చర్చ్ గోడలకు, తలుపులకు తగిలించాడు. ఆ విధంగా దేవుని వాక్యం మతం సృష్టించిన బంధకాలను కదిలించింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. మీరు సత్యమును గ్రహించుదురు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. అది 1523వ సంవత్సరం ఈస్టర్ రాత్రి 12 మంది సన్యాసినులు బ్యారెళ్లలో దాచబడి కాన్వెంట్ నుండి బయటకు తరలించబడ్డారు. ఎవరైనా అడిగితే హెర్రింగ్ చేపలు అని సమాధానం చెప్పారు. ఈ 12 మందిలో ఒకరు క్యాథరిన్. ఆ 12 మందిలో క్యాథరిన్ తప్ప మిగతా వారికి వివాహాలు జరిగాయి. కానీ క్యాథరిన్ మాత్రం ఎదురు చూస్తూ ఉండిపోయింది. అప్పటికి మార్టిన్ లూథర్ ఇంకా వివాహం చేసుకోలేదు. ఆయన వివాహానికి వ్యతిరేకి కాదు. అయితే అతను అబద్ధ బోధకుడిగా ప్రకటించబడ్డాడు. కాబట్టి వివాహం చేసుకుంటే భార్యను ప్రమాదంలో పడేస్తానని భయపడ్డాడు. అయితే క్యాథరిన్ ఒక మాట చెప్పింది. డాక్టర్ లూథర్ నన్ను పెళ్లి చేసుకుంటే నేను తిరస్కరించను అని అన్నారు. 1525వ సంవత్సరం జూన్ మాసం 13వ తేదీన మార్టిన్ లూథర్, క్యాథరిన్ల వివాహం జరిగింది. ఇది ఒక సన్యాసి, ఒక సన్యాసినిల వివాహం. ఇది చూసి ప్రజలు ఎగతాళి చేశారు. ఇంకొంతమంది వారికి పుట్టేవాడు అంత్యక్రీస్తు అవుతాడు అని అన్నారు. కానీ చరిత్ర దీనికి భిన్నంగా ఉంది. క్యాథరిన్ బ్లాక్ క్లాయిస్టర్ను ఒక అందమైన గృహంగా మార్చింది. ఆ గృహం ఆవులు, తోటలు, చెరువు, అతిథులు, విద్యార్థులు, అనాథలు మొదలైన వారితో కలకలలాడేలా చేసింది. వాస్తవానికి ఆమె సామెతలు 31లో చెప్పబడిన స్త్రీలా జీవించింది. సామెతలు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఒకసారి లూథర్ ఇలా అన్నాడు. హ్యావ్ ఐ నాట్ ఎట్ హోమ్ ఎ ఫెయిర్ వైఫ్, ఆర్ షాల్ ఐ సే బాస్. వాస్తవానికి లూథర్ యొక్క గొప్ప రచన టేబుల్ టాక్ వారి వంటగదిలోనే క్యాథరిన్ టేబుల్ వద్దే పుట్టింది. ఒకప్పుడు లూథర్ నిరాశలో ఉన్నప్పుడు క్యాథరిన్ నలుపు దుస్తులు వేసుకొని వచ్చింది. మార్టిన్ లూథర్ ఆందోళనతో ఎవరు చనిపోయారు అని అడిగాడు. ఆమె దేవుడు అని అన్నది. ఆ మాట అతన్ని కుదిపేసింది. ఆమె ఒక ఉపన్యాసం ఇవ్వలేదు, కానీ ఒక విశ్వాస సత్యాన్ని అతని గుండెల్లో నాటింది. 1546వ సంవత్సరంలో లూథర్ మరణించాడు. క్యాథరిన్ యుద్ధం, వ్యాధి, పేదరికం మొదలైన వాటిని ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించింది. ఒక ప్రమాదంలో క్యాథరిన్ తీవ్రంగా గాయపడింది. 1552వ సంవత్సరంలో ఆమె ప్రభువులో నిద్రించింది. ఆమె సమాధి మీద ఈ మాటలు రాశారు.
ఇక్కడ దేవునిలో నిద్రించుచున్నది డాక్టర్ మార్టిన్ లూథర్ భార్య క్యాథరిన్ వోన్బోరా అని రాశారు. సామెతలు 31:29. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మముననుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు. క్యాథరిన్ వాన్బోరా యొక్క సంఘ సంస్కరణ ఉద్యమం వల్ల మనందరికీ ముగింపులో ఒక ప్రశ్న: సంఘాన్ని ముందుకు నడిపించేది వేదికలేనా, లేక గృహాల పాత్ర కూడా ఉందా? సేవకుడి విజయానికి కారణం అతని పరిచర్య, ప్రయాస మాత్రమేనా, లేక అతని ఇంటి వారి విశ్వాసం కూడానా? క్యాథరిన్ వాన్బోరా తన జీవితం ద్వారా మనందరికీ ఒక సవాలు విసురుతుంది. భార్యలారా, మీరు మీ భర్తల సేవకు సహకారులుగా ఉన్నారా? భర్తలారా, మీరు మీ గృహాన్ని చిన్న సంఘంగా గౌరవిస్తున్నారా? సంఘమా, మీ నాయకుల భార్యలను మీరు గుర్తిస్తున్నారా? ఎందుకంటే సంస్కరణ ఉద్యమం పుట్టడానికి వేదిక పులిపీట్ మాత్రమే కాదు, వంటగది కూడా. ఈ కథ మీ హృదయాలను కదిలిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ గృహాన్ని దేవుని రాజ్యానికి ఒక సజీవ సాక్ష్యంగా మార్చండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.